వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. పృథ్వీ పున్నమిని ఇంటికి తీసుకొస్తాడనమాట. ఇక ఇంటి బయట నించోగానే అప్పుడే భానుమతి వస్తుందనమాట. ఇక భానుమతి రాగానే పృథ్వీ ఇలా చెప్తూ ఉంటాడు పున్నమికి, పున్నమి తను మా నానమ్మ అని చెప్పి అనగానే అప్పుడు భానుమతి అంటుంది, ఏ పరిచయం లేని అమ్మాయితోని పరిచయాలు ఏమీ అవసరం లేదు. ఇప్పుడు పృథ్వీ అంటాడు, ఏమీ సంబంధం లేదని ఎలా అంటావు నానమ్మ? పున్నమి నా భార్య, ఈ ఇంటికి మనవరాలు అనగానే తను నా మనవరాలని ఎలా అంటావు? నా మనవరాలంటే నా ఇంట్లో నాతో పాటు ఉండాలి. ఇలా బయట నుంచి వచ్చిన వేరే అమ్మాయి నా మనవరాలు ఎలా అవుతుంది అని చెప్పి భానుమతి అంటుంది. అన్నీ మర్చిపోయి ఒక అమ్మాయిని తీసుకొచ్చి నా భార్య అంటే నేనెలా ఒప్పుకుంటాను? నువ్వు చేసిన తప్పులన్నీ ఒక నానమ్మగా నేను క్షమిస్తాను, ఇంట్లో కూడా రాణిస్తాను. కానీ ఇదిగో నువ్వు తీసుకొచ్చావే ఈ అమ్మాయికి మాత్రం మన ఇంట్లో స్థానం లేదు, రానివ్వను అని చెప్పి భానుమతి చెప్తుంది. మరి పున్నమి ఏం చెప్పి నానమ్మని కన్విన్స్ చేస్తుందా, లేదంటే పృథ్వీ ఇంకేమైనా ఐడియా వేసి మరి పున్నమిని ఇంట్లోకి తీసుకెళ్తాడా అనేది మనం కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి.